వెరీ పూర్. ఇంత యావరేజ్ మార్క్స్ తో జాబ్ వస్తుందని ఎలా అనుకున్నావు? దిస్ జాబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ సార్. సి, నీకు ఇంపార్టెంట్ అయితే జాబ్ ఇవ్వం, మాకు ఇంపార్టెంట్ అనుకుంటేనే జాబ్ ఇస్తాం. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్స్ లో చాలా డిస్టర్బ్ అయ్యాను సార్. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, పూజా. We don't give jobs on sympathy basis, and that too you didn't answer all the questions well. పూజా, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. అన్ని ఫ్రాంక్ గా చెప్పావు. ఈ యావరేజ్ మార్క్స్ తో నీకు ఎక్కడ జాబ్ రావడం కష్టం. బట్ మై కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ యునో. 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు సివిల్ సప్లైస్ లో గుమస్తా కావచ్చు. అదే 10th లో 3rd క్లాస్ లో పాస్ అయిన వాడు సివిల్స్ లో టాప్ ర్యాంకర్ కావచ్చు. ఛాన్స్ అండ్ సపోర్ట్ విల్ మేక్ ఎవ్రీవన్ బికమ్ గ్రేట్. అందుకే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చితే ఫ్యూచర్లో నీలాంటి అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తాను. యు గాట్ మై కాన్సెప్ట్? All the best, Pooja. థ్యాంక్ యూ సార్. యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రెస్ సెన్స్ లేదు. ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకురావాలని తెలీదా? ఈ మార్కులకు అసలు ఇంటర్వ్యూ అవసరమా? అది 2000 సంవత్సరం అనుకుంటా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒకడు వచ్చేసి, అన్నయ్యా నాకు ఇంగ్లీష్ రాదన్నయ్యా అంటే ఆడికి స్వస్తిక్ గ్రామర్ బుక్ కొట్టు కొనిచ్చి అల్లాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే ఆడు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నాడు. 2001లో ఒకడు గుంటూరు దగ్గర పల్లెటూరు దగ్గర నుంచి లాగు నిక్కరో చెవికి పోగేసుకొస్తే, ఒరేయ్ కాలేజీకి ఇలా రాకూడదురా అబ్బాయి అని చెప్పి ఆడికి సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పి జీన్స్ వేసుకోవడం నేర్పిస్తే ఆడిప్పుడు నాకు డ్రెస్ సెన్స్ లేదంటున్నాడు. 2003లో అరే 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 నేను జాబ్ కోసం మీ దగ్గర రాలేదురా. మీరు కాలేజ్ వదిలిన మరుక్షణం నన్ను ఈ కాలేజ్ని మర్చిపోయారు. అది మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కాలం మారినా మనసు మారినవాడే పితామహ. దాట్స్ మీ. రేయ్ వీళ్ళున్నారా? పోయిరా. వీళ్ళ పొజిషన్ ఏదో బాగుందిరా. శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదేంట్రా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గరికి పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదే ఇడియట్. అయినా కాంత్ కాలేజ్ లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. సార్ వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి. మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే, ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చరర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గర దొరికినా మనం చేసేదే ఏదో పనులు. ఇజ్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికొస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్ సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క సిఏడ్ సార్, A to Z ABCD మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా, వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ అయితే వాటర్ స్టార్ట్ అవుతుంది. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. ఒక్క తిట్టినా బాగుంటుంది సార్. ఏం తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కాదు. చచ్చిపోతున్నా. ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్ మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే, 2 lakhs ఈజీగా ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ అదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను దొబ్బుతారు. వస్తాను సార్, వస్తున్నానే రాజ్యమా. నిన్న లెక్చరర్ పాపారావుని ఇంటర్వ్యూవర్ మోటార్ ఎలా స్టార్ట్ అయిద్దని అడిగాడంట్రా. ఆయన ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? డూక్ 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 అంటూ స్టార్ట్ అయిద్దంట్రా. ఒకసారి బండి ఎవరా? దేనికి బే? పద్దు అక్కడ ఉందంట్రా, చిన్న కటింగ్ ఇచ్చేస్తాను. మిస్టర్ బాబ్జే, అది బైక్ పడింది అనుకో, నాకు పడినట్టు, నీకు కాదు. నువ్వు ఎలాగో ఒంటి మొక్క ఒంటిగా గడువురా, నన్నైనా ట్రై చేసుకునేవరా. సరే దొబ్బించుకో. రవి, ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి? మనోడు 3rd year పద్మకి లైన్ వేసుకుంటున్నాడు రా. వీడిలాగే అమ్మాయిలకి లైన్ వేస్తే జీవితంలో కాలేజ్ నుంచి బయటకు రాడు. కొందరు ఎదవలు బ్యాచ్ లైఫ్ ఫెసిలిటీలు మిస్ అయిపోతాను మామ. అంటే లవ్ చేస్తే ఫ్రీడమ్ పోద్దా? మనకంత డెప్త్ లేదు కానీ మా మావ మాత్రం చెప్పేవాడు రా, పెళ్ళవక ముందు మంచానికి 2 పక్కలా దిగొచ్చట, పెళ్ళైన తర్వాత ఒక పక్కే దిగొచ్చు. ఆయన ఫోటో ఉంటాడు ఎవరా, మడిచి పెట్టుకుంటాను. నాన్న, నాకు ఐబీఎంలో జాబ్ వచ్చింది. నాకు తెలుసురా నీకు జాబ్ వస్తుందని. సంవత్సరానికి 5 లక్షలు. ఇదంతా మీరిచ్చిన ఫ్రీడమ్ వల్లే నాన్న. నాన్న, పూజకు కూడా జాబ్ వచ్చింది. గుడ్. నా తరపున పూజకు కూడా కంగ్రాట్స్ చెప్పరా. సాయంత్రం అమ్మ చేత ఫోన్ చేసి మర్చిపోకండి నాన్న. ఓకేరా, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చాయి.
అమ్మ నిన్ను చూడాలంటుంది. ఓకే నాన్న. కృష్ణ నాకు కూడా జాబ్ వచ్చింది. వావ్ హ్యాపీ ఫర్ యు. బొక్సల్లో సిటీసీ 4 lakhs per annum. దట్స్ కూల్ శైలు. అమ్మా మేడారం సమ్మక్క సారక్క తల్లి నన్ను బతికించినావమ్మా. ఆ యావరేజ్ భద్రంగడికి జాబ్ ఇచ్చినావు కదా దేవుడా, నీకు 1000 కొబ్బరికాయలు కట్. సరిగమ పదనిస్సా और खरो खरो जरा जलसा. మాకు ఉద్యోగం వస్తే నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? ఫ్రెండ్స్ కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయి సంబరపడేవాడే పితామహ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ పూజ, నీకు జాబ్ వచ్చింది. ఎనీహౌ వినయవుగా. థాంక్యూ. ఇదంతా నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్సే. ఇంట్లో మా పేరెంట్స్ తో కూడా ప్రాబ్లం లేదు. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. అయితే మనమిద్దరం మనకిద్దరం. ఓరా. హే కంగ్రాట్స్ రా, అందరికి జాబ్స్ వచ్చాయి. హాయ్ గైస్, కంగ్రాట్స్ Thank కంగ్రాట్స్. you. అవును పూజ, మనకు ఉద్యోగం ఎవడు ఇచ్చాడమ్మా? అసలే మన పర్సెంటేజ్ చాలా ఎక్కువ కదా. ఊరికే ఏడిపించకరా. అరే లైట్ తీసుకోబే. ఓ శైలు, ఏదో ఆర్ట్ సినిమా హీరోయిన్ లా అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేంటి? అంటే అది రవి ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదంటే దాన్ని అడిగిందా? అడిగినా నువ్వు చెప్పవు కదా. నేను చెప్పేది నీకు నచ్చదు కదా. ఆ పొగరు చూసావా? మొదలు అసలు నువ్వు లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటున్నావా? ఏం వస్తుందిరా ఓల్డ్ మ్యాన్ తో చేస్తాటే? I learn a lot from his experience, Shailu. I.V. Raman, ex-CEO Global Media Solutions. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, మన ఎక్స్పీరియన్స్తో కొంత దూరమే వెళ్ళొచ్చు, అదే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కలుపుకుంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు అని. దట్స్ వై ఐ లైక్ స్పెండింగ్ టైం విత్ హిమ్. ఏదేమైనా యు మిస్డ్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. జాబ్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదరా. Good is not enough and better is possible. Better is not enough and best can be done. I want to give my best. అది ఒక జాబ్తో సాధించలేనని నా ఫీలింగ్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. సింపుల్ రా, జాబ్స్ చాలా మంది చేస్తారు కానీ కొందరే ఇస్తారు. ఐ వాంట్ బి ఎ జాబ్ క్రియేటర్. నాకంటూ ఒక సొంత కంపెనీ అండ్ మై వే ఆఫ్ వర్క్. దిస్ ఈస్ మై గోల్. గోల్ అంటే నాలాగా సింపుల్ గా 5 4 3 2 1 లాగా ఉండాలి, అంతేగాని ఇంత కాంప్లికేటెడ్ గోల్ ఏంట్రా బాబు? అంటే బాబ్జీ ప్రతి ఒక్కరికి ఒకటే గోల్ ఏడదుగా. నీకు ఎలా ఉద్యోగం గోలో, నాకు డైరెక్ట్ చేయడం గోలు, ఆడికి బిజినెస్ పెట్టడం గోలు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టికల్ గా ఆలోచించు రవి. కృష్ణ అర్జున్ సంగతి వేరు. వాళ్ళేం చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కానీ నీ పరిస్థితి అలా కాదు. ఏం చూసుకుంటా నీకెంత ధైర్యం? మిమ్మల్ని చూసుకునే. అవును, మిమ్మల్ని చూసుకునే. ఒక మనిషి పైకి రావాలంటే అమ్మ నాన్న దీవెన కావాలి, నాన్న అనుభవం తోడుండాలి, గురువులు ఇచ్చే నాలెడ్జ్, ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ కావాలి. ఈ 4 yearsలో ఇవన్నీ మీరు నాకు ఇచ్చారా? నాది పొగరు కాచేలు, నమ్మకం మన ఫ్రెండ్షిప్ మీద. ఫ్యూచర్లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీరు సపోర్ట్ చేస్తారా నమ్మకం. అంతేరా. సో సీరియసా? పెద్ద లెక్చర్ ఇచ్చానా? రే మామ, అందరూ ఉన్న మాకు ఫ్రెండ్షిప్ వాల్యూ నీకు తెలిసినంతగా ఎప్పుడూ తెలియలేదురా. బాగా చెప్పారు. కానీ ఒక కండిషన్, ఈ డైలాగ్ నా సినిమాలో వాడుకుంటారా? యా. ఎనీవేస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అమ్మా పూజ, నువ్వు జాబ్లో చేరక ముందే మాకు ట్రీట్ కావాలి. జాబ్ లో చేరాక ఇస్తాను లేరా ఫస్ట్ సాలరీతో. అలా కాదమ్మా పూజ, ఎవరికి తెలుసు, తీరా జాయిన్ అయ్యాక వాళ్ళు మన టాలెంట్ చూసి ఇంటికి పంపేస్తే అసలే రిసెషన్ పీరియడ్, గ్యారంటీ కూడా లేదు. ఏరా, రాత్రంతా నీ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది, నిద్రపోలేదా? కొత్త స్క్రిప్ట్ రాసుకుంటున్నానమ్మా. అమ్మా నా కథ ఒకసారి వింటావా? చెప్పు. ఓపెనింగ్ సీన్ చెప్తా. ఆ రోజు మదర్స్ డే. వేరే ఊర్లో ఉన్న తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి మన హీరో ఆనంద్ ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆగుతాడు. అక్కడ చిన్న పాప ఏడుస్తుంటే చూసి ఏమైందమ్మా అని అడిగితే తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాధపడుతుంది. జాలిపడిన మన హీరో ఆ పాపకి ఫ్లవర్స్ కొని తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి ఆర్డర్ ఇచ్చి ఆ పాపని డ్రాప్ చేస్తానని కారెక్కించుకుంటాడు. ఆ పాప తన మదర్ సమాధి దగ్గర కారాపి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేసుకుంటుంది. ఇది చూసి మన హీరో అప్పుడు రిలీజ్ అవుతాడు. వెంటనే ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఇచ్చిన కొరియర్ క్యాన్సిల్ చేసుకుని తనే సొంతంగా ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషెస్ చెప్పి ఆ ఫ్లవర్స్ ఇస్తాడు. కన్న కొడుకుని చూసిన తల్లి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదమ్మా ఓపెనింగ్ సీన్. బాగుందమ్మా? కళ్ళంటూ నీళ్ళేంటమ్మా? నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఫేవల్ పార్టీకి టైం అయిపోతుంది. అవును,
113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. లిఫ్ట్ అడుగుదాం. అయినా నేను అడగడం ఏంటి? వాడే ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. వీడిని అడుగుతాం. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. NMR కాలేజా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి, అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు?